అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అనిల్ అండి. ఏం చేస్తుంటారన్న? నేను వ్యవసాయం. ఏ ఏరియా అన్న మీది? జంగారెడ్డిగూడెం, చింతలపూడి కాన్స్టిట్యున్సీ, జంగాడు. ఏంటన్న, జగన్ గారి పాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. అసలు ఈసారి ఎవరికి పట్టం కడితే బాగుంటుందని అంటారు? అసలు ఒక యువకుడిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యువత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే యువతకు సంబంధించి పరిశ్రమలు తీసుకురావడం కానీ, కియా కానీ, సో మీకు అన్నీ తెలిసిన విషయం. సో ఆ పరిశ్రమలు తీసుకురావడం మీద దృష్టి పెట్టడం. రెండు, రాజధాని అనేది ఒక స్టేట్కి హార్ట్ అనమాట. సో దాన్ని చూసిన తర్వాతే పరిశ్రమలు కానీ, ఇండస్ట్రీస్ కానీ రావడం, ఉద్యోగం పెరగడం, ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత పోలవరం అనేది మన స్టేట్కి ఇంకో గుండెకే అన్నమాట. సో ఈ రెండు కూడా మెయిన్ లీడ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, ఈ రెండింటి మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ ఏంటి, పోలవరం గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం చేశాడు, మినిస్టర్ ఉండగా అసెంబ్లీలో కూడా గుండు బుల్లెట్ దిగిందా ఇలాంటి మాట్లాడడం, పోలవరం 1% 1% అని మాట్లాడడం. తర్వాత చూసాం మినిస్ట్రీ తీసేసిన తర్వాత అడిగితే పోలవరం నుంచి నన్ను అడగండి చేతులు ఎత్తేసారు. సో అతనే కాదు, ఓవరాల్గా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడు సిద్ధం సభలో పెడుతున్నాడు కదా. సో సిద్ధం సభలో నేను కేవలం ఒక 3 పాయింట్లు అడగాలనుకుంటున్నాను, ఒకవేళ ఆయన మాట్లాడితే వినాలనుకుంటున్నాను. ఒకటి, రాజధాని గురించి మాట్లాడాడు. అక్కడన్నా ఏ సభలో అయినా రాజధాని గురించి ప్రస్తావిస్తున్నాడా? లేదు. అండ్ తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాడు. దాని గురించి ఎక్కడైనా సరే మాట్లాడుతున్నాడా సిద్ధం సభలో? తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నాడా? పోలవరం గురించి మాట్లాడుతున్నాడా? సో ఈ 4 పాయింట్లు వచ్చిన సంవత్సరంలోనే మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పాడు. దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాడు? సింపుల్గా ఈ 5 పాయింట్లు సరిపోదండి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి, లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి. ఈ 5 గురించి ప్రజలు ఎందుకు అడగట్లేదు? ప్రజలు ఆలోచిస్తారు కదా. ఈ 5 పాయింట్ల గురించి ఏ సభలో అయినా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 పాయింట్లో ఒక్క పాయింట్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడా? సో నేనేంటంటే మాట ఇచ్చి నేను నిలబెట్టుకుంటాను, నేను చేసేసాను కాబట్టి ఓట్లు అడుగుతున్నానని చెప్తున్నాడు కదా. సో ఏదో ఎరగదీసేస్తున్నారు కదా ఈ క్యాంపెయినింగ్ అంతా కూడా. ఈ 5 మాటల గురించి మాట్లాడమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, ఆ కేడర్లో ఎవరినైనా సరే, ఒక్కడినైనా సరే ఈ 5 పాయింట్ల గురించి మాట్లాడమనండి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? లేదు కదా, డెవలప్మెంట్ లేదు, పరిశ్రమలు లేవు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. సో ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి సంబంధమే లేదు కదండి. ఎక్కడా కూడా ఒక గ్రామాలు ఉన్నాయి. సో గ్రామాల దగ్గర నుంచి వద్దాం. ఏ గ్రామంలో అయినా సరే గ్రామానికి సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీలకు వెళ్ళినాయా? ఈ 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు పడిన ప్రతి నిధిని కూడా వెనక తీసేసుకున్నారే తప్ప గ్రామాల్లో ఏ డెవలప్మెంట్ జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి ఉండన్నప్పుడు వేసిన ఎల్ఈడి బల్బులు, సిమెంట్ రోడ్లు తప్ప గ్రామాల్లో ఇప్పటికీ చెత్త తీసేవాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వట్లా. ఎక్కడా చెత్త తీయట్లా, ఈది లైట్లు ఎలగట్లా, దాని రిపేర్ సెక్షన్ డబ్బులు లేవు. సర్పంచుల దగ్గర కూడా డబ్బులు లేవు. సొంత వైసీపీ సర్పంచులు కూడా ఏం చెప్తున్నారు, ఎనానమస్గా వచ్చినటువంటి ప్రతి సర్పంచ్కి పంచాయతీకి 5 లక్షలు ఇస్తానన్నాడు. 5 పైసలు ఇచ్చాడా? మరి ఇంకేంటండి, ఇంకెక్కడ గ్రామాల్లో లేని అభివృద్ధి ఇంకెక్కడి నుంచి ఎత్తుక్కుంటాం? గ్రామాల అభివృద్ధి లేదు. తర్వాత యువతకి ఉపాధి లేదు. సాధారణంగా బతికే వాళ్ళ దగ్గర పరిస్థితి ఏంటండి, నిత్యావసరాలు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలు వెంటనే మనం తగ్గించేస్తాం వచ్చేస్తాయని చెప్పేశాడు. లేదు కదా. సో ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం సుమారు ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఏదో తాత్కాలికమైన పథకాలు 10,000 ఇచ్చేసి వీళ్ళ దగ్గర లక్షలు వసూలు చేసేస్తున్నాడు కదా. అది చాలా క్లియర్గా పబ్లిక్లో ఉంది, మైండ్లో రన్ అవుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పోనీ అడుగుదామా లేదా ప్రశ్నిద్దామా అని అడిగితే అడిగినోడిని జైళ్ళు, చంపేయడాలు, దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు ఎంత దారుణం అండి. ఇప్పుడు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఈరోజు ప్రచారంలో పక్కన పెట్టి తిరుగుతున్నాడంటే ఏ రకమైన ఫ్యాక్షన్ మైండ్ సెట్ అతను కలిగి ఉన్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం కూడా ఆలోచించుకోవాలి. యువత కూడా ఆలోచిస్తున్నాను, చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తాడంటే నమ్ముతారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తాడంటే నమ్మడు. ఎందుకంటే వాలంటీర్లు ఇస్తాడు, వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేస్తాడు, చికెన్ షాపులు, మటన్ షాపులు, ఫిష్ షాపులు ఇతను పెడతాడండి. చదువుకున్నాడు, డిగ్రీలు చేసినాడు, లేకపోతే ఇంజనీరింగ్ చేసినాడు, ఈ పనులా చేసేది ఇదేనా యువతకి ఇచ్చేది? సో లేదు కదా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, యువత గమనిస్తుంది.
సాధారణ మనిషి కూడా అతనికి ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుందని లెక్క వేసుకున్నాడు. కానీ ఎందుకు అడగలేదంటే భయపేసింది. ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే జరిగినటువంటి దాడులన్నీ చూసుకొని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఓటేసి కొడతారు, చాలా గట్టిగా కొడతారు. సరే, ముఖ్యంగా పోలవరం ఆస్పెక్ట్ అనేది మీ పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తూ ఉంది. గతంలో ఇక్కడ ఎంపీగా శ్రీధర్ గారు గెలిచారు. మరి ఈయన పార్లమెంట్లో పోలవరం పూర్తి చేసే విషయంలో ఎంతవరకు ఈయన కృషి ఉంది? ఇక్కడ ఈరోజు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో పొట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరు గెలిస్తే ఈ పోలవరం ప్రాజెక్టు మీద తన గళాన్ని వినిపించి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఏర్పడుతుందంట? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ఉమా గారు మన ఈ జలవనరుల శాఖ ఈయన తీసుకున్నాడు, ఈ ప్రాజెక్టుల నీటిపారుదల శాఖ తీసుకున్నాడు. సో ఆయన అక్కడ కూర్చొని ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు తీసుకున్న ఏంటంటే దాన్ని ఏంటంటారు, ఆ ఫోకస్, ఆ నిబద్ధత కనపడింది ప్రజలందరికీ. దాన్ని కూడా అక్కడ గ్రాఫిక్స్ అని ప్రచారం చేశారు. సో బస్సులు వేసి చూపించారు, దానికి ఏదో చూపించారు, ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే వీళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలు నమ్మారు, వాస్తవంగా నమ్మారండి. ఓట్లు వెళ్ళాలంటే కాదు, నమ్మి ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోయి చేశారు. ఈరోజు ఇప్పుడున్న దేవినేని ఉమ్మ గారు చేశారు. దేవినేని ఉమ్మ గారు ఏ రకంగా చేశాడు, ఇప్పుడు వచ్చినటువంటి నీటిపారుదల ఆయన అడిగితే అనిల్ యాదవ్ గారు మీకు ఇందాకే చెప్పాను, ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన పేరేంటి, మన ఈయనేమంటున్నాడు, అమ్మటి రాంబాబు గారు ఏమంటున్నాడు, మొన్న ఒక మీడియా ముఖంగా అడుగుతుంటే దాని గురించి మాట్లాడు, నేను ఒప్పుకోను, ఐఎమ్ నాట్ యాక్సెప్ట్. ఏంటిది, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధి, ఒక మినిస్టర్, అదే మాట్లాడుతున్నాడు. వీళ్ళని నమ్మాలా? కుర్చీ వేసి కూర్చొని 75% అబౌవ్ కంప్లీట్ చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మాలా? సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పోలవరం మీద వీళ్ళు పెట్టిన ఫోకస్ ఏంటి? సరే, లోకల్ అభ్యర్థులు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, వైసీపీ లోకల్ ఎంపీ క్యాండిడేట్లు, అసలు అక్కడ ఏదైనా వర్క్ జరిగితే కదా వాళ్ళ పర్సంటేజ్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఎంతవరకు పూర్తి చేయగలరనే నమ్మకం గురించి మాట్లాడుకోవాలి. 100% గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే 75% పోలవరం కంప్లీట్ చేశారు. చాలా పక్కాగా జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైంది. సో రాబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా డెవలప్ చేయగలనే నమ్మకం ఉంది. అండ్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కానీ, లేదంటే ఇప్పుడు చింతలపూడిలో ఉన్నాం కాబట్టి చింతలపూడి ఇద్దరు కూడా యంగ్ అండ్ ఒక డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి చింతలపూడికైనా మన ఏలూరు పార్లమెంట్కైనా పంపించారు. వీళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే మిగిలిన విషయాలు పక్కన పెట్టారు. కేవలం డెవలప్మెంట్, అభివృద్ధి, మేము వస్తే మాల్స్ తీసుకొస్తాం, లేకపోతే పరిశ్రమలు తీసుకొస్తాం, సో ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పిస్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మైండ్ ఏదైతే ప్రాజెక్ట్ చేయగలడో వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారండి. డెవలప్మెంట్ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మనం పూర్తిగా నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా. ఏ లెక్కల ప్రకారం చూసుకోండి, అభివృద్ధిలో లెక్కలు వేసుకుందామా, లేకపోతే ఆర్థిక వనరుల్లో లెక్క వేసుకుందామా, నిరుద్యోగంలో లెక్క వేసుకుందామా, ఏది చూసుకున్నా సరే ఇక్కడ పూర్తి నమ్మకం ఉందండి రాష్ట్ర ప్రజలందరికీ. మా ఏలూరు పార్లమెంట్లో ఇప్పుడు ఇచ్చినటువంటి పొట్టా మహేష్ యాదవ్ గారి గురించి కానీ, మా చింతలపూడికి ఇచ్చినటువంటి సొంగ రోషన్ గారు అనేటువంటి వ్యక్తి గురించి కానీ పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా ప్రజలు చూసేది ఏంటంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు, ఇక్కడ అభ్యర్థులను చూడట్లా. సో ఆయన డిసైడ్ అయ్యి మరో 30 సంవత్సరాల పాటు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిసైడ్ చేసినటువంటి క్యాండిడేట్లు. సో ఆషామాషికి ఏం జరగలేదు. ఎలా ఉంటుంది సార్ పోటీ? అసలు పోటీ వన్ సైడ్ ఉంటుందండి, డిసైడ్ చేసుకోవచ్చు. మీరు నిన్న మొన్న జరిగిన నామినేషన్లో మైండ్లోకి ఒక్కసారి లెక్క వేసుకోండి. నామినేషన్లో వైసీపీ చింతలపూడిలో నామినేషన్ వేసింది. సో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని చూడండి, ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు అనేది అందరికీ తెలుసు. చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుంచి నిన్న సొంగ రోషన్ గారు నామినేషన్ వేశాడు. ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్లారు? కాన్స్టిట్యున్సీ నుంచి నిన్న జరిగినటువంటి యాత్రలో ప్రతి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా అసలు యూత్ ఉన్నారండి దాంట్లో, యంగ్స్టర్సే మొత్తం ర్యాలీ మొత్తం. మేము కళ్ళారా చూసాం, అక్కడ విజువల్స్ అన్ని చూసాం కాబట్టి క్లియర్గా చెప్తున్నాం. ఖచ్చితంగా చింతలపూడి కానీ ఏలూరు పార్లమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కొడుతుంది. డెవలప్మెంట్కి డిసైడ్ అయ్యారండి ప్రజలు. ఈ రకమైన మోసాలకి వీటికి కూడా తావు లేదు. కూటమికి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? 100% 150, ఖచ్చితంగా 150 సీట్లలో కూటమి గెలవబోతుంది. అది డిసైడ్ అయ్యిందండి, మెజారిటీలోనే వెళ్తుంది. ఎందుకంటున్నానంటే మీకు ఇప్పటి వరకు చెప్పిన అంశాలే కీలకం. ప్రతి ఒక్క ఏదైతే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలు కూడా లెక్కలు వేసుకున్నాం. మనం ఏంటి ఒక ఏదైనా వెళ్ళామంటే ఒక 500 మనం సంపాదించగలుగుతాం. ఈ 500 సంపాదించగలిగితే అది మన చేతిలో ఉంటుందా, పోతుందా? ఇతను ఇచ్చే 10,000
అమ్మఒడి వేస్తున్నాడండి. అమ్మఒడి ఎలా ఉపయోగపడాలి? పిల్లలు చదువుకు ఉపయోగపడాలి. దాని నిమిత్తం ఉపయోగపడుతుందా? లేదు కదా. నువ్వు పండగకో పబ్బానికో ఇంట్లో ఎత్తున్నావు, వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. దేంటి దానివల్ల ఉపయోగం? పిల్లల చదువులకి ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు కదండి. ఇంకెక్కడ ఉందండి డెవలప్మెంట్? సింపుల్గా మాట్లాడుకోవాలంటే డెవలప్మెంట్ కానీ, లేదంటే రేపొద్దున వచ్చే జనరేషన్కి హోప్ కానీ, రాష్ట్రానికి రాజధాని కానీ ఇలాంటి ఏమీ లెక్కల్లోకి లేవు. కావాల్సింది అవే ముఖ్యమైన పాయింట్లు. ఆ ముఖ్యమైన పాయింట్లు పక్కన పెట్టినోడిని రాష్ట్రం కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. యా, తెలంగాణకి మనకి ఒక 5 సంవత్సరాల్లో ఒక ఏమీ లేని బేస్మెంట్ లేని రాష్ట్రంలో తెలంగాణని ఢీకొట్టే విధంగా వెళ్ళినటువంటి ఏ పార్టీ ముందుకు తీసుకెళ్ళింది? ఇప్పుడు దానికి మనకి సంబంధం లేదు. దిగజారిపోయాం. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. భవిష్యత్తు మీద హోప్స్ లేవు కదండి. ఏ రకంగా ముందుకు వెళ్తాం? సింపుల్. దానికి దీనికి తేడా అంతే. రైట్.